వెల్కమ్ టు TFPC. దిస్ ఇస్ కావ్య. సో ఇవాళ నాతో పాటు మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ శివాజీ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హలో, హాయ్ సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, చాలా రోజులైంది మీరు సినిమాలో కనిపించట్లేదు. గ్యాప్ వచ్చిందా, ఇచ్చారా? గ్యాప్ ఇచ్చానమ్మా. గ్యాప్ రాదు, ఆర్టిస్ట్గా ఎవరు చేయాలనుకున్నా కానీ డెఫినెట్గా ఎవరికి గ్యాప్ రాదు. నేనే గ్యాప్ ఇచ్చాను. 2014 లాస్ట్ ఫిలిం బూచమ్మ బూచోడు. యా, దాని తర్వాత ఫుల్ టైమ్ యాక్టివిస్ట్గా పనిచేశాను. ఓకే. సో ఇంతకుముందుకున్న శివాజీ గారి లాగా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఇదే మీ పర్సనల్ లైఫ్, మీ స్టైలా, అంటే లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ కోసమా? అట్లా ఏం లేదమ్మా. నేను నార్మల్గా ఉంటాను. ఆర్టిస్ట్గా స్క్రీన్ మీద తప్పితే రియల్ లైఫ్లో సామాన్య మానవుడిలాగా ఉండాలనేది నాకు అలవాటైంది. ఓకే. రూల్ ఏం కాదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. నేను పెద్దగా కాన్షియస్ కాదు బ్యూటీ మీద, అస్సలు కాదు. ఓకే. సో ఈ కోవిడ్ టైం అంటే ఆర్టిస్టులందరికీ కూడా లైక్ బిజీ టైం అంతా కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీ లైఫ్ ఎలా ఉండింది కరోనా తర్వాత, లాక్డౌన్ వల్ల? కరోనా అనేది డెఫినెట్గా లైఫ్ ప్రతి ఒక్కడికి గ్లోబ్లో ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా అనేది 2 భాగాలుగా ఉంటుంది అమ్మ జీవితం. డెఫినెట్గా ప్రతి వాళ్ళకి కూడా అంటే ఎంత భయపెట్టిందంటే ప్రతి ఒక్కళ్ళకి. నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చేస్తుందేమో, వస్తే కనీసం ఒకవేళ వస్తే చనిపోతామేమో, చనిపోతే మన శవాన్ని అసలు కనీసం ఫ్యామిలీకి చూపించరేమో, కుక్క చావేమో అది ప్రతి మనిషికి వచ్చినవాడికి అన్నంత భయం వేసింది. సో అంటే మనిషికి ప్రతి ఒక్కటి లెసన్ ఎలాగంటే ఎక్స్పీరియన్స్. 10 రోజుల తర్వాత మళ్ళీ అనిపించింది, నేను బయటికి పోతే కదా నాకు వచ్చేది, ఎందుకు భయపడాలి? ఈ భయం అనే దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. వెనకాల ఫ్యామిలీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నిటితోటి ఆ భయం అనేది వస్తుంది ప్రతివాడికి. అంటే ప్రాణం అంటే ప్రతి జీవికి, భూమి మీద పుట్టిన ప్రతి జీవికి తీపి ఉంటుంది, అందులో ఏం అనుమానం లేదు. 99 ఇయర్స్ వచ్చినప్పుడు, ఇక వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు కూడా ఇంకొక కొంచెంసేపు ఉంటే బాగుంటుంది, ఇప్పుడే పోవాలా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అది మనిషికి నేచర్ ఇచ్చినటువంటి ఒక ఆశ. సో ఆ ఆశలోనే ఎట్లా అనే టెన్షన్స్ తోటి బయటకు వెళ్లకుండా ఇంట్లో 4 గోడల మధ్య ఎప్పుడు ఓపెన్ అవుతుంది టీవీ చూడటం. లాక్డౌన్ 1, 2, 3, 4 తర్వాత కొంచెం రిలాక్స్ వచ్చింది. దానికి ముందు మేము కోవిడ్ వచ్చింది, సరే ఊరు వెళ్దాం అనుకొని వెళ్ళాం. ఓకే. ఎక్కువ రోజులు ఉండదులే, మనకి ఇండియాలో అంత ఉండదులే అని ఎక్కువ రోజులు మా ఊరు వెళ్తే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మా సొంతూరు వెళ్ళాం, గుంటూరు దగ్గర. సొంతూరు ఫ్యామిలీతో వెళ్ళాము. వారం, 10 రోజులు, 15 రోజులు, నెల, 2 నెలలు, మొత్తానికి ఒక చిన్న మూవింగ్కి పర్మిషన్ ఇచ్చారు. చలో అని చెప్పి పరిగెత్తుకుంటా. నాకేం ప్రాబ్లం లేదు, పిల్లలకి వైఫ్కి అలవాటు అయిపోయింది హైదరాబాద్. వాళ్ళు ఇక్కడే బాగా బ్రాటప్, తను ఇక్కడే కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడే. సో వాళ్ళు చాలా పరిగెత్తుకుంటే ఇక హైదరాబాద్ వచ్చాం. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యాజ్ యూజువల్ ఇక్కడ ఇంట్లోనే ఉంటాం, 4 గోళ్ల మధ్య. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా, లేదంటే మనకు అలవాటు అయిందంటారా? లేదమ్మా. ప్రతి వాళ్ళు ఏంటంటే మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు. 85 to 90% వ్యాక్సిన్తో పని లేదు నా దృష్టిలో. ఎఫికసీ ఉంటే దాంట్లో ఓకే వేసుకోవచ్చు, కానీ వెయిట్ చేసి వేసుకోవటం మంచిదనేది నా అభిప్రాయం. ఒకవేళ మనం బయటకు వెళ్ళాలి, పని చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాస్క్, శానిటైజర్ చేతులు కంపల్సరీ. డాక్టర్స్ చెప్పినట్టు అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నేను చాలా చోట్ల గమనించాను. నేను ట్రావెల్ చేస్తూ ఉన్నా ఈ మధ్య కారులోనే. మళ్ళీ ఫ్లైట్ అంటే మళ్ళీ ఫ్లైట్లో అయినా సరే ఏరోసాల్ ఉండొచ్చు, గాలిలో కూడా ఉండొచ్చు అని ఎక్కువ కార్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాను. చాలా చోట్ల చూశాను. ప్రతి చోట కూడా అందరూ మాస్కులు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. పెళ్ళిళ్ళు అయినా సరే భయపడుతూనే కంపల్సరీ కనపడాలి అని చెప్పి కనపడి వెంటనే పారిపోవటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. బట్ మంచిది అది.
దాని తర్వాత కోవిడ్ టైంలోనే ఒక చిన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఏంటి, చాలామందికి ఆకలి అవుతూ ఉంది, చాలామందికి పనులు లేవు. సరే, ఎవరి తాహత కొద్దీ వాళ్ళు చేశారు, అదంతా కూడా ఓకే. అప్పుడు నిజమైన మనిషి బయటకు వచ్చాడు. నాకు తెలిసి అవును, నిజమైన మనిషి బయటకు వచ్చి ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టాను. నా ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళలో కావచ్చు, ఎవరన్నా ఫోన్ చేసిన జర్నలిస్టులు కావచ్చు, అట్లా ఎవరైనా సరే అడిగితే, నన్ను అడిగిన, వైఫ్ని అడిగిన, ఎవరిని అడిగినా కానీ ఇవ్వటం మొదలుపెట్టాను. ఓకే. అంతకుముందు చేసేదాంతో పోల్చుకుంటే 96-97% డిఫరెన్స్ ఉంది. ఏదైనా సిచ్యువేషన్స్ చూసారా మీరు కోవిడ్ టైంలో ఎవరైనా సఫర్ అవ్వడము, లైక్ మీ దగ్గర హెల్ప్ అడగడము? నన్ను చాలామంది చేశాను. నేను ఓకే, చేసింది చెప్పుకోవడం కరెక్ట్ కాదు, కానీ మీరు అడుగుతున్నారు. కానీ అంటే మనిషిగా మారటానికి చాలామందికి అవకాశం ఇచ్చింది ఇది. ఈ బిజీ లైఫ్లో సంపాదన లెవెల్, స్టేటస్ పెంచుకోవటం, ఇటువంటి దాంట్లో నుంచి మనిషికి అరే ఒకవేళ రేపు నాకు వచ్చిపోయినా కానీ ఇంకా లెక్కలేదు కదా, ఇప్పుడు ఉన్నాము, వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఇది డెఫినెట్గా చాలామందిలో మార్పు తీసుకొచ్చింది. అలాగే ఒక దేశంగా చూసుకుంటే బడ్జెట్లో కూడా ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్కి నమామి గంగే అని ఒక ప్రోగ్రాం చేశారు. వాళ్ళు పెట్టారు వాళ్ళ బీజేపీ మేనిఫెస్టో. క్లీన్, రూపాయి ఖర్చు పెట్టకుండా క్లీన్ అయిపోయింది గంగా. రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, క్లీన్. ఎక్కడంటే పర్యావరణం చాలా క్లీన్ అయిపోయింది, పొల్యూషన్ లేదు, వర్షాలు బీభత్సం. నేను చిన్నప్పుడు పడిన వర్షాలు చూశాను, ఇప్పుడు నేను మంచి వర్షాలు, దండిగా వర్షాలు. ఇవన్నీ ప్రకృతి తాను దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది, సరిదిద్దుకుంది. సో అలా చాలా మార్పులు, ఒకటి కాదు చాలా మార్పులు. బిజినెస్లో కూడా చాలా మార్పు. సినిమాకి వస్తే ఓటీటీ అని, వెబ్ వరల్డ్, వెబ్ సిరీస్లో, అట్లా చాలా మార్పులు వచ్చినాయి. ఒకటి కాదు, చాలా మార్పులు వచ్చినాయి. కానీ ఈ భూమి మీద మారని ఒకే ఒక్క మనిషి ఎవరంటే పొలిటీషియన్. అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నాడు అంత పెద్ద స్టేట్మెంట్ని? అంటే దాన్ని కూడా అండి చాలా న్యూస్లో చూస్తుంది, మీడియా ఇచ్చింది సమాచారం మనకు కనపడతా ఉంది. ప్రతి దాంట్లో అవినీతి, ఆ చల్లే వాటిలో కానివ్వండి, శానిటైజర్స్లో కానివ్వండి, శానిటైజేషన్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ముగ్గు, గోధుమ పిండి చల్లటం, ఎంత అమానుషం అండి. అదే కాదు, దీనికి రియాక్ట్ అయిన స్పోర్ట్స్ మెన్ కానీ, సినిమా వాళ్ళు కానీ, కార్పొరేట్ పీపుల్ కానీ, వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక్క పొలిటీషియన్ మాత్రం రూపాయి బయటికి దిలా. ఈ దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యవస్థ పాలిటిక్స్. దానిలో ఉన్నటువంటి, నేను అందరన్నా మెజారిటీ పాలిటిక్స్ అనేది బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్రాంచైజ్, ఒక బ్రాండ్ పాలిటిక్స్. కేసీఆర్ ఒక బ్రాండ్, చంద్రబాబు ఒక బ్రాండ్, మోడీ ఒక బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇట్లా అనేక రాష్ట్రాల్లో, ఇటు వస్తే తమిళనాడులో ఒక బ్రాండ్, బీహార్లో ఒక లీడర్ బ్రాండ్లు, అపోజిషను రూలింగు, వీళ్ళిద్దరూ బ్రాండ్లే. వాళ్ళు పోతే వీళ్ళు వస్తారు, వీళ్ళు పోతే వాళ్ళు వస్తారు. కానీ ఒక్కడ కూడా ఎవరికైనా కష్టం వస్తే రూపాయి బయటికి తీరు. సమాజానికి లేరంటారా అందులో? చూపించండి, మీరు చెప్పండి. పలాని పొలిటీషియన్ తన ఆస్తులు మొత్తం కోవిడ్కి అంకితం చేశాడు. ఒక రతన్ టాటా లాగా 1500 కోట్లు ఇచ్చాడు, ఒక సచిన్ టెండూల్కర్ లాగా డబ్బులు ఇచ్చాడు, ఒక అక్షయ్ కుమార్ లాగా ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ లాగా డబ్బులు ఇచ్చాడు, చిరంజీవి గారి లాగా ఇచ్చాడు, ఓ బాలకృష్ణ గారి లాగా ఇచ్చాడు. ఒక్కని చెప్పండి. కాదు, చూపించండి నాకు. ఈ ప్యాకెట్లు అందించటం, ఈ అయితే ఇవన్నీ ఎంత అవుతాయి అమ్మా? ఒక 1000 మందికి కూరగాయలు పంచాము, ఒక 1000 మందికి బియ్యం పంచాము, ఎంత అవుతాయి అమ్మా? ఈ దేశాన్ని దోచుకుంటున్న ఒకే ఒక్క వ్యవస్థ కార్పొరేట్ సెక్టర్ అనేది 10% దోచుకుంటుందేమో. అందులో కూడా కొంతమంది 90% ఈ దేశాన్ని దోచుకుంటుంది పొలిటీషియన్స్. దారుణంగా, హేయంగా ఉంది అసలు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎలా అంటే, ఒక చిన్న అపార్ట్మెంట్ స్టార్ట్ అయితే స్క్వేర్ ఫీట్కి ఇంతని ఒక ఎమ్మెల్యే, ఒక వార్డు కౌన్సిలర్, దోపిడీ అమ్మ.
ఇంత దోపిడీ వ్యవస్థ, గజ దొంగలు కానీ, మనం ఇదివరకు మనం హిస్టరీలో విన్నటువంటి దొంగల గురించి కానీ, వాళ్ళు నథింగ్ వాళ్ళు వీళ్ళ ముందు అఫీషియల్గా దోచుకుంటున్నారు. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి అధికార గణం వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేయలేరు. అధికారులు చాలామంది 95% చాలామందికి బాధాకరమైన అంశం. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ని పొలిటీషియన్స్ ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే మీరు చూడండి. బిఫోర్ పాలిటిక్స్, ఆఫ్టర్ పాలిటిక్స్, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ లీడర్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కడూ కూడా ఈ దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ఒకే ఒక దుర్మార్గ వ్యవస్థ పొలిటీషియన్స్. నేను చూసినటువంటి ఈ 10 సంవత్సరాల అనుభవంలో నేను చెప్తున్న మాట ఇది. ఒక మనిషి అంటే నేను అనేది మనకి జరగాల్సిన అభివృద్ధి అంతా కూడా ఒక 1% జనాభాకి, వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చేసి 1% జనాభాకి మాత్రం వాళ్ళు తాయిలాలు అందిస్తూ 99% జనాభాకి రావాల్సినటువంటి ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, రోడ్లు కావచ్చు, ఒక వాటర్ కావచ్చు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఒక పవర్ కావచ్చు, ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉంటాయో ఒక మనిషికి, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నో, ఎప్పటికప్పుడు మేము ఇచ్చేస్తాం. మేము ఆయుష్మాన్ భారత్, అది ఇది, ఆరోగ్యశ్రీ, గడద గుడ్డు, మన్ను, మశానం, ఎవరికి కావాలండి ఇవన్నీ? మీరు హ్యాపీగా మాకున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని పెంచండి, బాగా చేయండి, మంచి డాక్టర్లకు మంచి శాలరీలు ఇవ్వండి, అందరూ వచ్చి అక్కడే జాయిన్ అవుతారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ పాపం యంగ్ డాక్టర్స్ వాళ్ళకి 20,000 అమ్మ శాలరీ. ఎందుకు ₹1,00,000 ₹2,00,000 ఇస్తే వాళ్ళే హాయిగా మంచి డాక్టర్స్ అంతా జాయిన్ అయిపోతారుగా. అవును. లేదమ్మా, ఈ దేశాన్ని ఎప్పటికీ కూడా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదు. ఒక్కొక్క అధికార పార్టీ ఒక్కో స్టైల్ ఆఫ్ దోపిడీ, అది చాలా అయినా కూడా వాళ్ళు మారలా. కోవిడ్ వచ్చినా కూడా మారలా. దాన్ని ఎలాగ మనం యూటిలైజ్ చేసుకోవాలా, దాన్ని ఎలా బిజినెస్ చేసుకోవాలా, మిగతా అన్ని వ్యవస్థలు మార్పు వచ్చింది అందరిలో కూడా, వాళ్ళ అక్కళ్ళలోనే మార్పు రాలేదు. అది చాలా బాధాకరమైన విషయం. అందరిని అంటున్నారా లేదంటే కొందరిని ఉద్దేశించి? లేదమ్మా, అందరూ ఎవడు అధికారంలో ఉంటే వాడు, ఒక్కళ్ళని కాదు. వాళ్ళ రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి విజన్ వేరు, వచ్చిన తర్వాత పర్సనల్ ఎజెండా వేరు. ఈ రోజున రైతులంతా ఢిల్లీలో అట్లా చలిలో -డిగ్రీల్లో చలిలో ఉండి పోతున్నారంటే ఒక్కళ్ళమన్నా రియాక్ట్ అవుతున్నామమ్మా. ఎందుకంటే వాళ్ళ సమస్య ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కదానికి ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే వ్యవసాయం, ఒకే దేశం, ఒకే ఆరోగ్యం, ఎలా కుదురుతుందమ్మా? ఇది భారతదేశం అనేది ఒక దేశంగా ఎదగల. విభిన్న రాజ్యాల సమాహారాన్ని ఒక దేశంగా తయారు చేశారు. విభిన్న రాజ్యాల్లో విభిన్నమైనటువంటి ఫుడ్ కల్చర్లు ఉండేవి మనకి. ఆంధ్రలో ఒక రకమైన ఫుడ్ తింటారు, తెలంగాణ ప్రజలు ఒక రకమైన ఫుడ్ తింటారు, ఒరిస్సా పోతే వాళ్ళు ఒక రకమైన ఫుడ్ తింటారు, తమిళనాడు పోతే ఇంకో రకమైన ఫుడ్ తింటారు. వీళ్ళందరూ వ్యవసాయం ఒకటే కాదమ్మా. ఈ సోకాళ్ళు జేపీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, మారండి కార్పొరేట్ కాదండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పే దాంట్లో మంచి పాయింట్లు ఉన్నాయి. అది వీళ్ళకి కావాలి. ఎవరికి? రైతులకు కావాల్సింది అది. ఇక్కడ ఇప్పుడు అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మా, ఇక్కడ వస్తువులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆ రైతు 2 ఎకరాల రైతు, ఎకరం రైతు ఇక్కడ పండిన పంటని ఇంకో రాష్ట్రం తీసిపోయి అమ్మేసి కెపాసిటీ ఉంటుందమ్మా వాడికి? ఉండదు. ప్రభుత్వం ఒకవేళ పంట బాగా ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, కొనేవాళ్ళకి పోను ఎక్సెస్ ఉంది, కొంటలేదు రైతుల దగ్గర, ప్రభుత్వాలు కొనాలి. ఆ బాధ్యత నుంచి తప్పుకుంటాయి ప్రభుత్వాలు. అది రైతుకి అన్యాయం జరుగుతుంది అక్కడ. ఇలాంటివి అర్థం చేసుకునే టైం ఎవరికి లేదమ్మా. బేసిక్గా సమాజం గురించి ఆలోచించి అర్థం చేసుకునే టైం మనకి లేదు ఎవరికి. మనకు కావాలంటే స్విగ్గీ ఉంది. పొలిటీషియన్స్ అంతా కూడా ఇవాళ సెంటర్లో చూసుకుంటే వాళ్ళు ఎంతసేపు పాకిస్తాను, చైనా వస్తువులన్నీ బ్యాన్ అన్నారు. కానీ స్విగ్గీకి చైనా వాడే ఇన్వెస్టరు, జొమాటోకి వాడే ఇన్వెస్టరు, పేటిఎంకి వాడే ఇన్వెస్టరు,
ఇట్లా రకరకాలు కొన్ని మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని పదుల సంఖ్యలో కంపెనీలకు వాళ్ళే ఇన్వెస్టర్లు. ఓకే. అంతకుముందు 2014 ముందు అసలు చైనా వాడి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. మైనర్ పర్సంటేజ్. మళ్ళీ వాళ్ళు మనకి జాతీయం, మన దేశం, మనం భారతీయులం, భారతదేశం, మన సంస్కృతి, మన సంప్రదాయం, వీటి మీద కాదమ్మా. ఒక ఇన్వెన్షన్, ఒక యూనివర్సిటీ, ఒక గొప్ప వైద్య కళాశాల ఈ దేశంలో లేదు ఇప్పటికీ. అన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిపోయినాయి పాపం. కొత్తగా ఒకటన్నా చేసామనే ఇది లేదు. ఊరికే రాజకీయం, దేశం, మతం. ముస్లిమ్స్ మనుషులు కదా? వద్దా వాళ్ళు మనకి దేశంలో? వద్దంటే ఆగుద్దా? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాడు వాడు ఈ దేశం వాడు కదా? ఎందుకు పద్దాకల మాట్లాడితే ముస్లిమ్స్, దేశం, పాకిస్తాను, చైనా, ఇది కాకపోతే జర్మన్ కార్స్, జర్మనీ లేకపోతే అంటే అమెరికన్ ప్రోడక్ట్స్, అలా ఇండియన్ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది? వాటి గురించి మీరు ఏమైనా చేశారా? ఎడ్యుకేషన్కి నిధులు ఇంతకుముందు బాగుండేవి, ప్రతి సంవత్సరం కట్ చేస్తూ వస్తున్నారమ్మా నిధులు సెంట్రల్ గవర్నమెంట్. బాధేస్తుంది. అంటే కోవిడ్ కూడా వీళ్ళని మార్చలేకపోతూ ఉంది. నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, కోవిడ్ వల్ల మారింది ప్రపంచం అంతా మారితే మారినవాడు ఒకడు పొలిటీషియన్. అది దీని సారాంశం. అండ్ ఇప్పుడు కోవిడ్ వల్ల పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? ఎడ్యుకేషన్ ఒక రకంగా ఆన్లైన్ మంచిదేనమ్మా. లేకపోతే ఇప్పుడు నేను నా పిల్లల్ని పంపాలని నేను పంపలేను. అవును. ఒక సంవత్సరం పోయిందా పర్వాలేదు, 2 సంవత్సరాలు పోయిందా పర్వాలేదు. వీడు చదువుకున్నాక ఉద్యోగం లేనప్పుడు ఏముంది? రోడ్డు మీదకి చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేకుండా కొన్ని కోట్ల మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం. ఉద్యోగ కల్పన జరుగుతుందా దేశంలో? లేదు. సో నా పిల్లలకి 2 ఏళ్లలో పోయేదేం లేదు ఉద్యోగం. ఒకవేళ చదువు మళ్ళీ సేమ్ అదే క్లాస్లో ఉంచినా కానీ నాకు ఐ డోంట్ మైండ్. బట్ పిల్లల్ని చేతులారా తీసుకెళ్ళి క్లాసులో కూర్చోబెట్టి వాళ్ళందరినీ, ఎందుకంటే మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవును. ఒక క్లాస్లో 10 మందిని మాత్రమే కూర్చోడు. ఒక క్లాసులో 100 మంది ఉంటారు. మన సెక్షన్స్లో 60 మంది. డిస్టెన్సింగ్ కూడా కుదరదు. మనకంత స్కూల్స్ లేవు. మనం స్కూల్స్ని డెవలప్ చేయం, గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయం, పిల్లలకి గ్రౌండ్స్ ఇవ్వం, పిల్లలకి ఆటలు ఇవ్వం. తల్లిదండ్రులను పక్కన పెడితే కంపల్సరీ చేయదు గవర్నమెంట్. ఆటలు అనేది కంపల్సరీ చేయదు. హైదరాబాద్లో అపార్ట్మెంట్లో స్కూల్స్ నడుస్తుంటాయి, చెన్నైలో అలాగే నడుస్తాయి. బట్ వాట్ అబౌట్ స్కూల్ ఫీజెస్ ఎలా ఉన్నాయంటే? స్కూల్ ఫీజు అమ్మా ఒకటే చెప్తానమ్మా, నువ్వు చేను దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కూరగాయ ఒక రేట్ ఉంటుంది. నువ్వు దాన్ని చక్కగా హెరిటేజ్ ఫుడ్స్లోనో లేకపోతే ఫ్రెష్లో మన రిలయన్స్ ఫ్రెష్లోనే తీసుకుంటే ఇంకో రేట్ ఉంటుంది. సింపుల్ అంతే ఎడ్యుకేషన్. నీ పిల్లాడిని డిఫరెంట్ బాటిల్ అన్నట్టు ఆయన ఇవాళ ఉన్నటువంటి సోకాల్డ్ సైంటిస్టులు అందరూ కూడా ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూలు వీటిలో చదువుకుని జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుని పోయిన పిల్లలే వీళ్ళంతా కూడా ఈ రోజున సోకాల్డ్ సైంటిస్టులు అయ్యారు. అవును. అది మనలో మార్పు వస్తూ ఉంది. గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచనలో కూడా మనాడికి మంచి చదివిద్దాం, మంచి ప్రైవేట్ స్కూల్ బ్రహ్మాండంగా ఏసీ గీసీ పెట్టేసి. అర్థం కాని విషయం ఏంటంటే మన వాళ్ళందరికీ కూడా మనం షుగర్ రావడానికి, వాడికి చూపు మందగించడానికి, వాడికి ఎముకల్లో సున్నం తగ్గడానికి మనం మెట్లేస్తున్నాం అనే ఆలోచన మర్చిపోతున్నారు తల్లిదండ్రులు. నిజమండి. వాడికి వ్యాయామం లేదు, వాడికి సన్ తగలదు, ఎందుకంటే ఏసీ. సర్టన్ టెంపరేచర్లో బాడీ ఉంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. షుగర్ అందక బాడీకి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనం షుగర్ని వాడికి 5-6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వాడికి ఆ జబ్బులన్నీ రావడానికి మనం మెట్లేస్తూ ఉన్నాం. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ శివాజీ గారు? కెన్ వి నో? నేనమ్మా డిగ్రీ చదువుకున్నానమ్మా, బిఏ నాది. అంటే ఆర్ యూ గుడ్ స్టూడెంట్? ఐ మీన్ యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ స్టూడెంట్, నేనేమంత గొప్ప స్టూడెంట్ కాకపోతే యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా కష్టాల వల్ల అవగాహన ఎక్కువైంది.
జీవితాన్ని చదివేసినట్టుగా అయిపోయింది ఇంకా జీవితాన్ని చదవడం అనే పెద్ద మాట కాదు, కానీ మనకు ఉన్నటువంటి సమస్యల వల్ల ప్రతి విషయం మీద అవగాహన పెంచుకోవటం. ఇప్పుడు ఏమైంది, దానివల్ల అది ఎక్కువైపోయి 10 సంవత్సరాల నా సినిమా జీవితం వెనక్కి వెళ్ళింది. 10లో 6 సంవత్సరాలు అయితే మాత్రం కంప్లీట్గా వెనక్కి వెళ్ళింది. బట్ నాకేం రిగ్రెట్స్ లేదు, ఐఎమ్ హ్యాపీ. నేను ఎందుకంటే నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది, సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, ఎక్కడ గుంటూరులోనా పుట్టి పెరిగింది మీరు? నేనంతా నర్సరావుపేట అమ్మ, పక్కన విలేజ్ మాది, గొరిజేవోల్ అనే విలేజ్ మాది. నాది ప్రైమరీ స్కూల్ వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంతా కూడా మా ఊర్లోనే ప్రైమరీ స్కూలు. అప్పర్ ప్రైమరీ కూడా అక్కడే ఆల్మోస్ట్. ఇంకా అక్కడి నుంచి మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేట, డిగ్రీ వరకు అక్కడేనమ్మా నర్సరావుపేటలో. ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఫాదర్ అండ్ మదర్ వ్యవసాయం. సో మీరు ఎప్పుడు ఆ వైపు వెళ్ళలేదా చిన్నప్పుడు? ఏ వైపు వెళ్ళాలో తెలియక ఈ వైపు అనుకోకుండా వచ్చాను అంతే. బట్ టచ్ ఉందా దాని గురించి, అవగాహన ఉందా? బ్రహ్మాండంగా అవగాహన ఉందమ్మా. ఇవాళైనా వ్యవసాయం చేయగలను నేను. అవునా? ఏది కొంచెం చెప్పండి మాకు వ్యవసాయం గురించి. వ్యవసాయం గురించి ఏముంటుంది, ఏముందమ్మా, మా ప్రాంతం అంతా కూడా మాకు వరి తక్కువ, మాకు అన్నీ కూడా మెట్ట పంటలు మావన్నీ కూడా. పత్తి, మిరప, కంది ఇలాంటివి వేసేవాళ్ళు. నా చిన్నప్పుడు అప్పుడు మాకు సాగర్ వాటర్ సఫిషియెంట్గానే వచ్చాయి. అప్పుడు కొంత మాగాణి అది వేసేవాళ్ళు. ఆ మాగాణిలోనే నువ్వు కానీ మినుములని అవి వేసేవాళ్ళు. మాకు తక్కువలేమ్మా, మా ప్రాంతం తక్కువ. మినప పంట అంతా కూడా మినుములు కానీ అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఎక్కువ వేస్తారు, తెనాలి వైపు కానీ ఉండేది. వాటర్ ఉన్న చోట ఎక్కువ రెండో పంటగా వేసేవాళ్ళు దాన్ని. మాకు పత్తి మాత్రం మాకు చిన్నప్పటి నుంచి మీరు దొడుకునే బట్టలన్నీ కూడా మా పత్తితోనే తయారవుతాయి. సో ఆ నరసరావుపేట నుంచి హైదరాబాద్కి ఎలా రావడం జరిగింది? జెమినీ టీవీలో అదంతా చాలా జర్నీ, మనకి చాలాసార్లు చెప్పానమ్మా. షార్ట్ కట్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక అంతే, లైఫ్ కోసం వెతుక్కుంటాం అంతే, బతుకు తెరువు కోసం. అలా హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో అలా 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 వెళ్ళి సినిమాకి వచ్చేసా. అదే జెమినీ టీవీకి వచ్చాను, జెమినీ టీవీ నుంచి సినిమాకి వచ్చా. ఓకే, సో మీ వాయిస్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతారు, మీ వాయిస్ బాగుంటుందని? ఇది అవుతానని అసలు ఏ రోజు అనుకోలేదమ్మా. రేపు ఏమవుతాను నాకు తెలీదు. నాకు డబ్బులు కావాలి, సంపాదించాలి, ఇంటి దగ్గర కష్టాలు ఉన్నాయి, అది ఏమో అంతే తప్పితే ఫలాంది అవ్వాలి, ఫలాంది అవుదాము అనే గోల్ లేదు. ఓకే, డబ్బులు కావాలి, సంపాదించాలి. ఓకే, సో ఈ స్ట్రగుల్స్లో డబ్బుల కోసం కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతున్న టైంలో వాట్ వాజ్ యువర్ మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది మీకు? లైక్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలా, లేదంటే నాకు ఇష్టమైన వర్క్ చేయాలి అనేదా? ఏదైనా పర్లేదు చేసేద్దామన్నా? నేను సినిమా దగ్గరకు వచ్చేసరికి ఏ సినిమా అయినా పర్లేదు చేసేద్దాం అనటం వల్లనే కొంచెం వెనకబడ్డాను నేను. వెనకబట్టమంటే అంటే సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్, ఏ సినిమా వస్తే సినిమా ఒప్పేసుకున్నా డబ్బుల కోసం. అక్కడ కొంచెం బట్ నాకేంటంటే రేపు లేదేమో సినిమా అనే కంగారు నాకు. ఎందుకంటే నేను డబ్బులు ఎప్పుడు చూడలేదు కదా, చిన్నప్పటి నుంచి డబ్బులు ఎప్పుడు చూడలే. ప్రతిదానికి వెతుక్కోవాల్సిన పరిస్థితి మాది. ఏదో అట్లయినా కూడా కష్టపడి మా నాన్న అంత దూరం లాక్కొచ్చాడు మమ్మల్ని. సో డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలి, మా నాన్నకు పొలం కొని పెట్టాలి. మా నాన్నకు పొలం కొనిపెట్టాలి అని అనుకున్నాను. మా నాన్నకు ఆస్తి కూడా పెట్టాలని నేను అనుకోలే. మా నాన్నకు పొలం కొనిపెట్టాలి అనే దృష్టిలో మా నాన్నకు పొలం కొన్నాను. ఆ పొలమే ఇక్కడ హైదరాబాద్లో నేను కొని ఉంటే కనీసం ఒక 1000 కోట్లు అయ్యేదమ్మా. అవును, అంటే చెప్పేవాళ్ళు లేక మా నాన్న సాటిస్ఫాక్ట్ అంటే మనకు ఐడియా లేదు ఫ్యూచర్ గురించి. మనకి ఈరోజు ఉంది, మా నాన్నకు పొలాన్ని వెంకటేశ్వర్లకి ఊర్లో పొలం కొన్నాడు వాళ్ళ అబ్బాయి, పొలం ఉంది ఊర్లో, గొప్ప. అదే చూసుకున్నాం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి కొనిచ్చారు పొలం? వచ్చిన కాడి నుంచి కొంటానే ఉన్నా. వచ్చిన కాడి నుంచి రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా ఇంకొక 5 రూపాయలు అప్పు చేసి కొంటానే ఉన్నా. మీకు మంచి రెమ్యూనరేషన్ వచ్చిన సినిమా ఏది ఫస్ట్ స్టార్టింగ్ లో? అంటే ఒకటి లైక్ రెమ్యూనరేషన్ ఎవరు చెప్పరు కదమ్మా, మీరు హానెస్ట్ గా మాట్లాడతారు కాబట్టి. హానెస్ట్ గా మాట్లాడినా కూడా రెమ్యూనరేషన్ చెప్పరు ఎవరు. ఆ బడ్జెట్ చెప్పనక్కర్లేదు, జస్ట్ సాటిస్ఫైయింగ్ బడ్జెట్ ఈ సినిమాతో వచ్చింది అని. నాకు ఆయన ఎర్రబాబు సినిమాకి నాకు మంచి రెమ్యూనరేషన్ వచ్చింది. అవునా? ఓకే,
సో యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ బిగినర్స్కి ఇప్పుడు ఈ రోజుల్లో కానీ అప్పుడు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి రెమ్యూనరేషన్స్ ఉండవు, ఫ్రీగా చేస్తుంటారు, ఉల్టా ఇవాళ ఒక్క సినిమా హిట్ అయితే చాలమ్మా, ఆ అబ్బాయి జీవితం సెటిల్ అయిపోద్ది. అంటే మార్కెట్ పెరిగింది, అది మనం తక్కువ మరి ఆ రోజున మనం కొన్న పొలాలు ఇవాళ చాలా పెరిగినాయి, దాన్ని అట్లా లెక్క ఎగుద్దు. ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి, మీడియా కంప్లీట్గా డిజిటల్ మీడియా పెరిగింది కాబట్టి సినిమా పెట్టిన బడ్జెట్ మీద వచ్చే ఇన్కమ్ కూడా మార్పు ఉంది. హీరో మార్కెట్ పెరగటం వల్ల ఆబ్వియస్లీ మార్కెట్ పెరిగితే హీరోకి సినిమాలు వస్తాయి కదా అట్లా. బట్ అలా కూడా నేను 95 ఫిలిమ్స్ చేశాను. బట్ వచ్చినట్టు వర్షం టీవీ పేపర్ తీస్తే ఈనాళ్ళు వర్షం 4 సినిమాలు మన అనౌన్స్ అయ్యి ఉండే. ఎందుకు చేస్తున్నాం నాకు తెలియదు, డబ్బులు వస్తున్నాయి చేస్తున్నా అంతే. నాకు గోల్ లేదు, నేను ఇట్లా ఈ కైండ్ ఆఫ్ ఈ జానర్లో నేను పెద్ద హీరోని అవ్వాలనే గోల్ నాకు లేదు. నాకు దానివల్ల యాక్సెప్ట్ చేయడం నాకు దానివల్ల నేనేం ఫీల్ అవ్వట్లేదు. అరే నేను బట్ భగవంతుడు నాకు టాలెంట్ ఇచ్చాడు, నాకు తెలియని టాలెంట్ ఇచ్చాడు. రేపటి నుంచైనా సినిమా కావాలనుకుంటే ఒక నెల రోజులు సంపాదించగలను. అది హీరోగా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ఎట్లాగైనా కావచ్చు. నేనేది ఊహించుకోను. రేపు నాకు హీరోగా సినిమా వస్తుంది, నేను ఒక 2-3 నెలలు కొంచెం మళ్ళీ వర్కౌట్ చేసి సినిమాల మీద పెట్టాను, అట్లా నేనేం ఊహించుకోను. నేను రెడీ అవ్వాలని 3 నెలలు టైం పెట్టుకున్నా. ఇప్పుడు మార్చ్ కోవిడ్ కూడా కొంత పోతుంది, మార్చి వరకు టార్గెట్ పెట్టుకొని సరే మనం వర్కౌట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. ఓకే. సో కమింగ్ టు యువర్ యాక్టింగ్ స్కిల్స్, మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు కదా. బట్ మాకు శివాజీ గారు అంటే బాగా గుర్తుండేది లైక్ కొంచెం టిపికల్ క్యారెక్టర్స్, లైక్ ఒట్టేసి చెప్తున్నాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో నడుము పట్టుకునే సీన్ బస్లో, అది క్లిక్ అవుతుంది. అంటే ఈయన రియల్ లైఫ్లో కూడా ఇలా ఉంటారు అమ్మో, అంటే మీలాగా సిమిలర్గా ఎవరైనా కనిపించినా అమ్మో ఈ క్యారెక్టర్ అంటే చిన్నప్పటి నుంచి అలా చూసి అలా అయిపోయింది అనమాట. సో బట్ ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు, అలాంటి షేడ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఎలాంటి హోంవర్క్ చేసేవాళ్ళు మీరు? లైక్ సమ్ సాడిస్ట్? అదే చెప్పాను కదమ్మా, దీనికి హోంవర్క్ అంటే దేనికి చేయాల్సి వస్తుందంటే, నేను ఇంకొక ఆర్టిస్ట్ గురించి నేను చెప్పను, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను హోంవర్క్ చేయాల్సి వచ్చే విషయాలు ఏంటంటే, ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ఏమైనా చేస్తే అప్పుడు హోంవర్క్ చేయాల్సి వస్తాయి. హోంవర్క్ చేయటం అంటే దాని గురించి తెలుసుకోవటం, బాడీ బిల్డ్, టోన్ చేయటం, ఇటువంటివన్నీ. మిగతా నాకు తెలిసి కష్టమైంది ఉంది అని నేను అనుకోను. నాకు అది గాడ్ గిఫ్ట్ అని నా ఫీలింగ్. ఒకవేళ నాకు ఒకే రకమైనటువంటి క్యారెక్టర్ని 4-5 రకాలుగా అక్కడే చూపించేవాడిని, మానిటర్ చూసేవాడు. నేను ఆ మానిటర్ వాడుకునేవాడిని. అందులో ఏది పర్ఫెక్ట్గా ఉంది అనేది డైరెక్టర్ చెప్పగానే ఇంకే మనకేం లేదు. అది గాడ్ గిఫ్ట్. మనమేమి తోపులం పిస్తాలమని నేను అన్నాం, ఆ గాడ్ గిఫ్ట్ అంతే. సినిమా అనేది అదృష్టం అమ్మ, సినిమా అనేది అదృష్టం. దాన్ని కష్టపడాలి, ప్రేమించాలి. నాకు ఏ అవకాశం వచ్చినా డెడికేటెడ్గా పనిచేశా. నేను ఏనాడు ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలా, నేను ఏనాడు ఒక డైరెక్టర్ని ఇబ్బంది పెట్టలా. నాకు అవకాశాలు ఇస్తే నేను చాలామందికి అవకాశాలు ఇచ్చా, నేను చాలామంది టెక్నీషియన్స్కి అవకాశాలు ఇచ్చా, నాకు చాలామంది అవకాశం ఇచ్చారు. అంతే తప్పితే దాన్ని నేను ఎక్కడ ఈజీగా తీసుకోవాలా. డిసిప్లిన్లో కానివ్వండి, టైం అంటే టైంకి ఉండేవాడిని, నేనే ముందు ఉండేవాడిని అందరికన్నా కూడా. బడ్జెట్ పెరగనిచ్చేవాడిని కాదు. సో నాకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి న్యాయం జరగాలి ప్రొడ్యూసర్, కానీ ఆ దృష్టితో వెళ్ళేవాడిని. ఓకే, 100% ఇవ్వాలన్న కాన్షియస్తో. ఓకే. సో ఇక్కడ కావాల్సింది అదేనమ్మా, నిర్మాతను దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా నిర్మాత ఇచ్చిన తర్వాత డైరెక్టర్ అయినా, హీరో అయినా, కెమెరామెన్ అయినా ఇక మన ప్రతాపం చూపిద్దాం, మనం ఈ సినిమాతో సెటిల్ అయిపోవాలనే దృక్పథానికి పోయారంటే మాత్రం మేబీ ఆ సినిమా సక్సెస్ కావచ్చు, కానీ ఆ తర్వాత ఎక్కువ కాలం నిలబడదాం. అది చరిత్ర చెప్తున్నాం. ఇది
ఎప్పుడు ప్రొడ్యూసర్ని కాపాడుకోగలిగితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఓకే. ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలి. అందరూ అలాగే పనిచేస్తారు. నాకు తెలిసి నేను ఎవరో పలాని హీరో అట్లా ఇట్లా అని ఎప్పుడు ఇదివరకు ఎప్పుడన్నా ఉండేవాళ్ళేమో, కానీ నేను చూస్తున్నంత దాంట్లో హీరో కానీ డైరెక్టర్ కానీ ఏడిపించటం ప్రొడ్యూసర్ని చాలా తక్కువ. మరి పెద్దవాళ్ళ అంత లోపల పోయి నేను ఎప్పుడు చూడలేదు, నాకు అంత తెలీదు. బట్ అట్లా ఉంటే వాళ్ళని కూడా బయటేసేవాళ్ళుగా. సో అప్పుడు ఉన్న స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఇప్పుడు అప్పుడు ఎఫర్ట్స్ ఎక్కువగా ఉండేవి. టెక్నిక్ మారిందమ్మా, అంతే తప్పితే స్క్రిప్ట్ చేయాల్సిందే, ఆర్టిస్టులు ఎంపిక జరగాల్సిందే, స్క్రిప్ట్ అందరికి ప్రొడ్యూసర్కి నచ్చాల్సిందే, హీరోకి నచ్చాల్సిందే. పెద్ద మేకింగ్ పరంగా టెక్నిక్ మారింది, ఎక్విప్మెంట్ మారింది. సో మీకు గ్రాఫిక్స్ వచ్చేసినాయి. అవును. సో ఇంకా సినిమా అనేది ఒక ఇల్యూషన్, ఊహని ఇంకా బాగా ఊహించుకుంటే ఎలా ఉంటుంది అనే విధానంలో బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి. అవును, అంతే, తేడా ఏం లేదమ్మా. సినిమా అంటే అప్పుడుకున్న స్ట్రగుల్స్ ఇప్పుడున్న స్ట్రగుల్స్ ఏమైనా మారాయా? ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందమ్మా ఇండస్ట్రీ, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, తను మార్చుకుంటూనే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే. సో ఇందిరా లాంటి బిగ్గెస్ట్ ఫిలిం మీరు ఆ రోజుల్లో చేసినప్పుడు మీ క్యారెక్టర్కి చాలా వాల్యూ ఉంది, చాలా వెయిట్ ఉంది, అదేవిధంగా ఆ క్యారెక్టర్కి మీరు ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు. సో ఏదైతే సీన్ ఉంటుందో పీటల మీద నుంచి లేచే సీన్, సో అప్పుడు అసలు అనుకున్నారా అంత హైలైట్ అవుతుంది ఆర్తి అగర్వాల్ వచ్చి? లైక్ పైగా చిరంజీవి గారి సినిమాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అమ్మా, ఆయన సినిమాలో ఎవరు చేసినా కూడా గుర్తింపు వచ్చేస్తాయి. అవును, బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు. అలాగే ఆయనకున్న ఇమేజ్ వల్ల గుర్తింపు రావడం చాలా ఈజీ ఆర్టిస్టులకి. మనం ఇంత చేస్తే అది అంతలా ఉంటుంది, మనం అంత చేస్తే వామ్మ ఏం చేశాడని అంటుంది, అంతే తేడా. చాలా బాగా అది చిరంజీవి గారికి ఉన్న స్టామినా, అది అందువల్ల ఎవరైనా ఎలివేట్ అవుతాం. ఓకే. సో చిరంజీవి గారి దగ్గర వర్క్ చేశారు కాబట్టి ఆయన దగ్గర ఏమైనా అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం ఏమైనా జరిగిందా? సంథింగ్ అంటే నేను చిరంజీవి గారిని ఆరాధించేవాడిని చిన్నప్పటి నుంచి. మా జనరేషన్ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వచ్చే పిల్లలు కొంతమంది చెప్తున్నారు కానీ వాళ్ళ ఏజ్కి దానికి కొంచెం సింక్ అవట్లా. కొంతమంది ఆర్టిస్టులు చెప్తారు కానీ ఆయన అభిమానించిన వాళ్ళు ఉండరు. వాళ్ళు పాపం చెప్పాలనుకుంటారు ఆయన గురించి, ఎవరికైనా కానీ ఆయన కలిస్తే అలా అనిపిస్తుంది. చిరంజీవి గారిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆయన్ని మనం చూస్తున్నామని మనం ఆరాధిస్తూ చూస్తున్నామని మనం అనుకుంటాం, కానీ ఆయన ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాడు వీళ్ళని. షూటింగ్ సెట్కి వచ్చినప్పటి నుంచి అందరినీ ఆయన ఉంటుంది. కానీ నేను అందరు ఆర్టిస్టులతో పనిచేశానమ్మా, పెద్ద ఆర్టిస్టులు ఎక్సెప్ట్ బాలకృష్ణ గారితో చేయడానికి అవకాశం రాలి. చిరంజీవి గారు వేరమ్మా, చిరంజీవి గారు వేరు. ఎట్లంటే ఆయన్ని ప్రేమించేస్తారు, అలా బిహేవ్ చేస్తాడు ఆయన. ఫోన్లు చేస్తాడు, వాళ్ళకి విషెస్ చెప్తాడు, ఆయనకు నచ్చితే దగ్గరే తీసుకుంటాడు, పిలుస్తాడు, ఇంటికి పిలుస్తారు. ఆయన ఊరికే ఎవరు స్టార్లు కోపం వస్తుంది ఆయనకి. ఎవరికి? చిరంజీవి గారికి. ఎందుకు రాదమ్మా, ఆయన మాత్రం మనిషి కదా. అంటే ఎవరికన్నా ఆర్టిస్టులకు కానీ ఎవరికన్నా ఏమన్నా జరిగితే మాత్రం ఆయన ఒప్పుకోడు. ముందుంటారు, దానికి స్టాండ్ తీసుకుంటారు, మాట్లాడతారు. అసలు అటువంటి సిచ్యువేషన్స్ రావు ఆయన సినిమాల దగ్గర. అందరూ జాగ్రత్తగానే ఉంటారు, అందరూ మిస్బిహేవ్ చేయడం కానీ అట్లాంటివి ఉండకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు అనమాట, భయం ఉంటుంది. ఓకే. అప్పుడు ఆ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? గారితో వర్క్ చేయడము అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి కానమ్మా, చాలా బాగుండేవాళ్ళు. బాగుండేవాళ్ళు అంటే చెప్తాను, నేను చాలా ఓపెన్ అమ్మా. నాకు ఇక్కడ బతకడం కోసం దీన్ని చంపుకొని నేను అలా అని ఇదేదో పెద్ద గొప్ప నా నేచర్ అనేది కూడా నేను దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయను. నేను దాన్ని బాగుండేవాళ్ళు, అసలు బాగుండేవాడు.
కూడా చాలా బాగుండేవాడు. ఎందుకో మన విషయంలో మార్పు వచ్చింది వాళ్ళల్లో. ఎందుకని? ఏమో తెలియదు, అసలు తెలియదమ్మా, నాకు సంబంధం లేదు. అంటే నాకు అట్లా వచ్చినాయి సినిమాలు నా దగ్గరకు వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా, అది నా అదృష్టం. నేను తోపు తురుముకాను కాదమ్మా, ఐఎమ్ నథింగ్. నాకు అట్లా వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కూడా నాకు అదే, నేను ఎవరిని పోయి అడగాలి సినిమాలు? నా దగ్గరకు వచ్చినాయి సినిమాలన్నీ. నాకు డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తున్నాడు దేవుడు, ఏదో పక్క నుంచి వచ్చి. ఎందుకో మరి తెలీదు. అలా అని నేను వాళ్ళని విమర్శించడం అని కాదు. కాదు అంటే ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నా నేను. మధ్యలో ఉంటారమ్మా, వీడేంటి మనతో వచ్చేసి అప్పుడే ఎంత ముందుకు వెళ్ళిపోయి హీరోగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. పేరు చెప్పను కానీ పాపం ఇప్పటికి కూడా స్ట్రగుల్ అవుతానే ఉన్నాడు ఆర్టిస్టు. అతను చాలా చోట్ల డ్యామేజ్ చేశాడు నన్ను, దట్ ఫెలో. బట్ వాడు ఏం గెయిన్ చేయలేకపోయాడమ్మా. ఇప్పటికి కూడా పాపం అనిపిస్తుంది నాకు వాడి బతుకు చూస్తే. పాపం, ఐ పిటీ హిమ్. ఇట్లా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. వచ్చే పిల్లల కోసం చెప్తున్నా, ఇప్పుడున్న హీరోల కోసం చెప్పేది ఏంటంటే, ఈ పక్కన భజంత్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సినిమా ఇండస్ట్రీలో. మనకి సంబంధం లేకుండా ఇంకో వ్యక్తి మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు అక్కడ. అదొకటి వెరీ బ్యాడ్ నేచర్ అమ్మ ఇక్కడ. ఎందుకంటే జెలస్ ఫ్యాక్టర్ అది. నేను డక్కా మొక్కా తిన్నాను కాబట్టి ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక హీరో, ఎక్స్ అనే హీరో నాకు కనపడ్డాడు, నన్ను నాతో మాట్లాడలేదు అనుకో, చూస్తా, ఓహో అలాగా, దగ్గర దాకా వెళ్ళి నేను పక్క తలకే తిప్పుకొని పోతా. నేను తగ్గనమ్మా, అది నా పొగరు కాదు, అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు తోపు అయితే నేను ఇంకోటి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్ అమ్మా, అంతకన్నా ఎక్కువేం కాదు. నా లక్కు నాకు ఇంతవరకు ఇచ్చింది, నీ లక్కు నీకు అంతవరకు ఇచ్చింది. బట్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం ఒకళ్ళకోళ్ళం. ఏం శివాజీ అనే ఒక చిన్న హీరో సమాజం గురించి మాట్లాడితే బాధ అయితే నేనేం చేయను? అది నా పెయిన్, నాకు అనిపిస్తుంది. నాకు సమాజంలో ఇలా ఉండటం ఇష్టం లేదు. ఎవరు జనం కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా జరగడానికి నాకు ఇష్టం లేదు. అది మీరు ఇష్టపడకపోతే నా కర్మ, నేనేం చేయను, అది మీ కర్మ. ఒకళ్ళకొకళ్ళు మర్యాద ఇచ్చుకుందాం. మనుషులం, వయసు పెరిగే కొద్ది మెచ్యూరిటీ పెరగాల. బట్ ఎందుకో తెలియదమ్మా, అట్లా నాకు వాళ్ళిద్దరితోనే అట్లా ఉంది. ఎందుకనో తెలియదు. మరి నేను ఎక్కడ కనపడ్డా చాలా గారిని అయితే అసలు ఐ లవ్ హిమ్. బట్ ఆ కళ్ళలో తెలుస్తుంది నాకు, ఎందుకో ఇతను నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నాడు అని. తెలీదా? నేను అమాయకుడినా, నేను చిన్నపిల్లాడినా? అంటే మీరు ఆయన అబ్జర్వ్ చేస్తే తెలిసిందా? ఎస్, అంతే కదమ్మా. లేదంటే ఎవరైనా బట్ పాలిటిక్స్ విషయంలో ఎస్, నేను తగ్గను. మనము ఒక కమిట్మెంట్ కోసం పనిచేసామంటే ఆ కమిట్మెంట్ మీద ఉండాలా. అక్కడ నేను అగైన్స్టే, దానికి దీనికి సంబంధం లేదు. మనకి మన ఆలోచన విధానాల్లో మార్పు వల్ల వ్యతిరేకించుకుంటున్నాం. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ కో ఆర్టిస్ట్, మనం అది కాదు కదా. అవును. ఇంకప్పుడు మనము మెచ్యూర్డ్ పీపుల్ ఎలా అవుతాం? ఇప్పుడు గారిలో వ్యక్తిత్వం మారిందా, లేదంటే మీతో ఉండే విధానం మారిందా? ఏం మారిందా? ఆయన వ్యక్తిత్వం ఏం మారలేదు. గారు కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు ఇక్కడే మారవు. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, రేపు ట్రోలు ఇట్లా శివాజీ అందుకే విమర్శిస్తూ ఉంటా, ఇవన్నీ మొదలవుతాయి ఇప్పుడు నాకు తెలుసు దీనివల్ల. బట్ నాకేంటంటే వాళ్ళకి తెలియాలి వై. మీ అదృష్టం. చిరంజీవి గారిని చూడండి, ఇప్పటికి కూడా అదే డే వన్ ఆయన ఎప్పుడు నేను చూశానో అదే ఆప్యాయంగా పలకరింపు. ఆ మధ్య బండ్ల గణేష్ గారి ఇంట్లో పెళ్ళికి కనపడితే అసలు మీరు ఊహించలేరు.
ఆయన నన్ను పట్టించుకోరేమో అనుకున్నా. నేను కనపడే నమస్కారం అని అందామనుకున్నాను. నేను ఎదురు కనపడే శివాజీ అనుకుంటా ఆయన చేతులు పట్టుకుని, ఎందుకు పాలిటిక్స్, సినిమాకి చేసేసుకున్నాం ఎందుకమ్మా మనకి, అంత ఆప్యాయంగా ఉంది. అది ఎందుకు ఉండదు మిగతా ఆర్టిస్టులు? నేను పేరు చెప్పను. ఒక హీరో ఫ్యామిలీలో ఏదో జరిగింది, అంటే ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది, భలే బాధేస్తాయి. కనపడకనగా అట్లా, అంటే జనరల్గా మనం హక్ చేసుకోవాలంత, కన్సోల్ చేయాలంత. అవును. అలా పోతే అలా వెనక్కి జరిగి చేయబట్టుకున్నాడు అనుకుని, ఇంకా మళ్ళీ ఎప్పుడు నేను ఒకవేళ ఆయన వస్తున్నా అంటే నేను పక్కకి వెళ్ళిపోతా. మీకు బాగా క్లోజ్ ఉన్న వ్యక్తియా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆ తండ్రికి పుట్టావు కాబట్టి నువ్వు అంత పెద్ద హీరో, మనిషివే కదా, ఎందుకు గౌరవించవు సాటి మనిషి? పైగా నీ ఇంట్లో సాడ్ ఇన్సిడెంట్ జరిగితే నేను మీకు ఓదార్పుగానే వస్తే ఆ బిహేవియరు మళ్ళీ ఓపా, అస్సలు మీకు మాటలు చూస్తే అసలు ఎట్లా ఉంటాయో తెలుసుకోవచ్చా ఎవరు? ఎందుకు తెలుసుకోవాలి మీరు? నా వరకే ఉండాలి అది, నా వరకే ఉండాలి. కానీ అనుకోవచ్చు మాట్లాడకూడదు, మరి తెలియని విషయం ఎందుకు మాట్లాడంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళ వయసుకి ఇది చాలా ఇమ్మెచ్యూర్ థింగ్. ఇది ఎవరికో స్ట్రాంగ్ వార్నింగ్ లాగా ఉంది. వార్నింగ్ కాదమ్మా, జస్ట్ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. వాళ్ళు రియలైజ్ అవ్వాలా. రేపు నేను ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తానేమో, కానీ ఆ రోజైనా సరే మీ దగ్గర నేను చేతులు కట్టుకునే ఉంటా, ఎందుకంటే అది నా మర్యాద. ఒకవేళ తగ్గినా నా మర్యాదలో తేడా ఉండదు, మళ్ళీ జీవితంలో మీ ముఖం చూడటం అనేది జరగదు. నేను ఎందుకు, నాకు మర్యాద లేనప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎందుకు నేను బాధ పెట్టాలి? నేను అలాగే పక్కకి వెళ్ళిపోతానమ్మా, నేను ఎవరితో కూడా కాంట్రవర్సీ పెట్టుకోను. సమస్య ఇండస్ట్రీ అనే కాదు, ఒక వ్యక్తికి అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ లైఫ్లో. మీరు ఇలాంటి స్టేజ్ ఫేస్ చేసినప్పుడు ఏమన్నా అవమానాలు? లేదమ్మా, నన్ను ఎవరు అవమానించలేదా? ఇట్లా చిన్న చిన్న ఇన్సిడెంట్సే. అంటే నాకు విషయంలో కూడా ఏంటంటే నాతో చాలా బాగా, అసలు కొత్తగా సినిమా చేస్తున్నారు ఆయన, నాకు అర్థం కాలేదు ఆ తర్వాత ఎందుకు ఆయన నన్ను అదొక రకంగా చూసేవారు. ఎందుకు? వాట్ రాంగ్ ఐ డిడ్? నేను మీకేం చేశాను? మీకు పోటీయా? మీకు అట్లా కాదే. అలాంటి మీరంటేను మీకు ఇట్లా ఏమైనా ఇన్సిడెంట్లు ఉన్నాయా అనే మాటకి నేను చెప్తున్నాను. నేను ఇవి బాధ పెట్టే అంశాలు. నేను ఎక్కడి నుంచో వచ్చి ఆ కింద నుంచి నేను అంటే మీ మీద జెలస్ గా ఫీల్ అవుతున్నారా? ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే డిస్టర్బెన్స్ ఎందుకు? ఎవరన్నా ఏమన్నా చెప్తే వాడికి దూరంగా ఉండు. ఈ భజంత్రీలు ఉంటారు పక్కన, ఒకడున్నాడు భజంత్రి, అది మాత్రం కన్ఫామ్. వాళ్ళ వల్లే వాళ్ళు మోస్తూ ఉంటారు డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, హీరోలకి. అది చాలా సాడ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది. అందుకే వచ్చే హీరోలకి అదే చెప్తాను, భజంత్రీలు గాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. డెఫినెట్గా చాలా గొప్ప ఇండస్ట్రీ అమ్మ ఇది, మనం జాగ్రత్తగా ఉండాలి. నేను 20 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇలాంటివి ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున నాలాంటి వాడికి ఇంకో పెద్ద హీరోల దగ్గర కానీ, నోన్ ఆర్టిస్ట్, పాపులర్ ఆర్టిస్టుల దగ్గర ఇలాంటి చిన్న చిన్న అవమానాలు జరగకూడదు. వాడు అనుకుంటాడు, రే నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోబట్టే కదా అని అనుకుంటాడు అని డిసప్పాయింట్ అయ్యే పిల్లలు ఉంటారు పాపం. బట్ మనం రాక్ కాబట్టి, మొండి మనుషులం కాబట్టి, ఎందుకంటే ఇదే బతుకుదారు. ఇటు వచ్చేసి 25 సంవత్సరాలు నా విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించాను నా జీవితంలో. నేను ఖచ్చితంగా ఐ హ్యావ్ టు ఫైట్. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు చేసిన సినిమాల నుంచి మీ హీరోయిన్స్ కానివ్వండి కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుందో ఒక చిన్న వర్డ్ చెప్పండి వాళ్ళకి సంబంధించి. ఓకే, సో ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పిన దిల్ మూవీ నితిన్ గారి గురించి. నైస్ బాయ్. ఓకే, అండ్ లయా గారితో ఫ్యూ ఫిల్మ్స్లో రిపీట్ చేశారు, కాంబినేషన్ బాగుంటుంది. సో ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు?
ఇంకా ఇంకా సినిమాలు చేయాలనిపించేది. ఓకే. సో భూమిక గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి? ఆవిడని చూస్తేనే రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఆమె వస్తే లేచి నిలబడేవాడిని. ఆవిడ కూడా అంతే, చాలా గౌరవంగా. తాను అప్పటికే చాలా పెద్ద హీరోయిన్, బట్ అయినా కూడా చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు. సంగీత గారు? సంగీత ఎందుకంత డేరింగ్ గర్ల్. డేరింగ్, చాలా డేరింగ్, బాగా మాట్లాడుతుంది. ఓకే. ఎవరైనా తేడా చేస్తే లెఫ్ట్ అండ్ రైట్. సంగీత గారు, లయ గారు, భూమిక గారు, ఈ ముగ్గురిట్లో నెక్స్ట్ ఏదైనా ఫిలిం చేయాలంటే ఎవరితో చేస్తారు? ముగ్గురితో చేయొచ్చు, ఎవరైనా చేస్తారు. ఎవరైనా ఒక్కరితో? ఎవరితో అయినా 1% కొంచెం ఎక్కువగా ఎవరితో నేను చేస్తాను. ఎవరితోనైనా అసలు అది లేదు, మళ్ళీ వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలి అనేది ఏం లేదు. ఎస్. మిస్ అమ్మ సినిమా గురించి ఫ్యూ వర్డ్స్. నా లైఫ్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ అది. ఒక బ్యాక్గ్రౌండ్ లేని హీరోకి నాకు దారి వేసిన సినిమా, ఆ దారిలో ముళ్ళు కూడా వేసింది ఆ సినిమా. ఏ అంటే నన్ను ఫ్యామిలీ హీరోగా అలా క్రియేట్ చేసేసింది. నా వయసు కన్నా కూడా పెద్ద పాత్ర అది. అవునవును. సో దాంతో ఏంటంటే శివాజీ అంటే ఫ్యామిలీ సినిమాలు, దాని తర్వాత అట్లాంటి స్టోరీస్ మీకు దగ్గరకు వచ్చాయా? అదే పని ఉంటుంది ఇక్కడ. డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఛాన్స్ లేకుండా చేసేసిన సినిమా, బట్ నాకు జీవితాన్ని ఇచ్చిన సినిమా. సో ఏదైతే ఉందో దాంతో సాటిస్ఫై అవ్వాలి మనం. అల్లు అరవింద్ గారు? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను గాడ్ ఫాదర్గా ఫీల్ అయిన మనిషి. అవునా? ఓకే. పోసాని కృష్ణమురళి గారు? రైటర్గా పరిచయం నాకు, పర్సనల్గా లేదు. పర్సనల్గా లేదు. ఓకే. రవితేజ గారు? రవితేజ మంచి క్లోజ్ డూడ్. క్లోజ్ అంటే మేము కలిసి 4 సినిమాలు చేసాం, మూడు సినిమాలు చేసినట్టు. మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారితో సినిమా చేశాను, సరదాగా ఉంటాడు ఆయన. ఇంకేమన్నా ఆయనలో మీరు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి? సెట్లో రకంగా ఉంటారు ఆయన, సరదాగా అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. ఓకే. వెంకటేష్ గారు? వెంకటేష్ గారే, నాకు అంతకన్నా ఎక్కువ తెలియదు ఆయన. ఓకే. శివరామరాజు అనే సినిమా చేశారు, ఆ తర్వాత వెంటనే మీకు లైక్ దానికంటే ముందు చిరంజీవులు సినిమా చేస్తారు, ఆ తర్వాత శివరామరాజు. రెండు సిమిలర్ టైప్ ఆఫ్ స్టోరీస్ కదా, లైక్ బ్రదర్స్ టైప్? కాదమ్మా, కాదు వేరే. అసలు అది ముగ్గురు అనాథలు కథ అది. అవును. చిరంజీవులు. ఇది ముగ్గురు సొంత అన్నదమ్ముల కథ. అవును. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ 4 members బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ అండ్ అట్లా. నేను జగత్ బాబు గారితో అట్లా 2-3 సినిమాలు చేశానమ్మా నేను. అవును. సందడి ఒకటి. అవును. జగపతి బాబు గారి గురించి, ఆయనతో ఎలా ఉంటుంది మీ బాండింగ్? జగత్ బాబు గారు జెంటిల్మన్, బాగా కోఆపరేటివ్, కనపడగానే ఒక మంచి పలకరింపు. హరికృష్ణ గారు? హరికృష్ణ గారికి అసలు ఆయనతో మేము చాలా దూరం ప్రయాణం చేసాం. ఊర్లో మన సొంత మేనమామలు వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఉండాడు. అవునా? ఓకే. బాలకృష్ణ గారితో ఎప్పుడన్నా లైక్ ఇంటరాక్షన్ తప్పితే సినిమా చేయలేదమ్మా నేను. సినిమా చేయలేదు. ఎందుకని? ఆఫర్ రాలేదు ఆయనతో? రాలేదు, మరి ఎందుకనో మరి తెలీదు. ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోస్ అందరితో వర్క్ చేశారు, ఆయన ఒక్కడితోనే చేయలేదు నేను. ఓకే. సో ఆయన మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా మాట్లాడతారు ఏంటి? సరదాగా ఉండేవాళ్ళు. క్రికెట్ మ్యాచ్ ఆడేవాము, క్రికెట్ ప్రాక్టీస్ అప్పుడు. నేను బాబు గారు ఎవరినైనమ్మా, ఇండస్ట్రీలో అందరూ మంచివాళ్ళే డెఫినెట్గా. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఏదైనా ఉదరైతే డెఫినెట్గా బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది లోపల ఉంటుంది ఖచ్చితంగా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మంచి రైటరు, మంచి డైరెక్టర్. అది తెలుసు మాకు, మీతో అసోసియేషన్ ఎలా ఉంటుంది అనేది. ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఇంకా అందుకే నేను ఆయన గురించి ఆలోచించలే. బర్త్డే విషయం చెప్దాను ఫోన్ చేశా, ఎత్తలేదు. సో దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే. ఆయన గొప్ప డైరెక్టర్.
సో జల్సా మూవీ చేశారు పవన్ కళ్యాణ్ గారితో సెకండ్. ఓ డైరెక్టర్ ఆర్టిస్టు సంబంధమేనమ్మా, అంతకు మించి వేరే ఏం లేదు. ఆ క్యారెక్టర్తో మీరు ఎంత సాటిస్ఫైడ్ జల్సా మూవీలో? అది నా ఫ్రెండ్ రవికిరణ్ కోసం చేశాను వాస్తవంగా, చిన్న క్యారెక్టర్ అది. ఒక అమ్మాయి హీరోయిన్ ఇలియానాతో ఇది అని చెప్పి తను చెప్తే, తర్వాత డెఫినెట్గా త్రివిక్రమ్ గారితో మంచి సంబంధాలు ఉంటాయి. ఓకే, ఇలియానా కూడా పెద్దగా ఏం మనకి అసలు పరిచయం అంత లేదమ్మా. ఓకే, మీరు ఎవరి గురించి చెప్పినా ఎక్కువగా వాళ్ళ ప్రొఫెషన్ని చెప్తున్నారు అంతే. ఇక నాకు అంతవరకే పరిచయం వాళ్ళతోటి, అది మనకి ఎవరికి డీప్గా పరిచయాలు లేవు వాళ్ళతోటి. ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ పర్సన్స్ ఎవరు, ఫ్రెండ్స్? నాతో అంతా కూడా ఎక్కువ కమెడియన్స్. ఆలీ అన్న ఒకడు, బ్రహ్మానందం గారు. ఓకే, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆలీ గారిని చూసి చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం బాగుంటే పరిశ్రమ మనల్ని బాగా చూస్తుంది, మనం బాగాలేకపోతే పరిశ్రమ కూడా దూరంగా పెడుతుంది. ఇలాంటి విషయాలు కాకుండా ప్రొడ్యూసర్ని ఎలా గౌరవించాలి, మంచి చెడు అని మంచి చెడు ఎలా సంపాదించుకోవాలి, సినిమా లేకపోతే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వేణుమాధవ్ ఒకడు బాగుండేవాడు నాతోటి. బ్రహ్మానందం గారు? బ్రహ్మానందం గారు మా ప్రాంతమే కాబట్టి మా పక్కనే ఊరు, బాగుండేవాళ్ళు బ్రహ్మానందం గారు. ఆయనతో చాలా బాగా సరదాగా ఎప్పుడన్నా కూర్చున్నా. అలాగే చిత్రం సీన్ గానే ఉంది. ఓకే, నేను దూరంగానే ఉండేవాడిని అమ్మా ఎక్కువ. ఎందుకంటే మనము ఈక్వల్గా ఉన్నప్పుడు కలిసే మనం అంటే మైండ్ సెట్, లేదంటే మనం ఒక మాట అన్నా కూడా సరదాగా తీసుకునేటప్పుడు అదే. కొంచెం పెద్దవాళ్ళని కలవాలంటే కొంచెం దూరంగానే ఉండేవాడిని. ఎందుకంటే కబుక్కన మనం ఏదైనా మాట జారినా మళ్ళీ వెనక్కి తీసుకోలేము, వాళ్ళు హట్ అవుతారు. కనబడి నమస్కారం అండి, బాగున్నారు అంతే తప్పితే ఎక్కువ రాసుకొని పూసుకునేవాడిని కాదు నేను. ఏదో నా పని నేను చేసుకొని కనపడితే ఏదైనా ఫంక్షన్స్ పిలిచినా పోయి కనపడి చాటుని కనపడి అలా వెళ్ళిపోయేవాడిని. దూరంగానే ఉండేవాడిని. శ్రీకాంత్ అన్న కూడా బాగానే ఉంటాడు. నేను శ్రీకాంత్ గారి గురించి అడగబోతున్నాను. ఆయనతో చాలా సినిమాలు చేశారు. సో ఆయన లైక్ ఫ్రెండ్షిప్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీతో ఎలా ఉంటారు? బాగుండేవాడు అమ్మ, చాలా భోజనం పెట్టేవాడు, ఇంటికి పిలిచేవాడు, బాగుండేవాడు. ఆయన బాగుంటాడు. ఇప్పుడు కూడా ఏదన్నా ఒక టీవీలో ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ చూస్తే మాత్రం ఫోన్ చేశాడు, ఏంటి రెబల్ అయిపోతున్నావు అది ఇది జాగ్రత్త అది ఇది. ఓకే, సో ఇంతవరకు చేసిన సినిమాల్లో మీకు బాగా బాగా ఇష్టమైన దర్శకుడు ఎవరు? అంటే మీకు అవకాశం ఇచ్చిన దర్శకుల్లో. అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకొని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అవకాశం ఇచ్చిన తర్వాత నేను ఎవరో తెలియదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. సో మనం బ్యాడ్ గురించి మాట్లాడుకునే కన్నా కూడా చక్కగా నేను పనిచేసిన అందరు డైరెక్టర్లు, మెజారిటీ డైరెక్టర్స్ అందరూ కూడా చక్కగా పనిచేసేవాళ్ళం. ఆ సినిమా ఉన్నంతసేపు సరదాగా ఉండేది, సినిమా అయిపోయిన తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పుకునేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం అంతే. ఇంకా నీలకంఠ గారు ఇప్పుడు కూడా రెగ్యులర్ టచ్లోనే ఉంటాం. నేను కాల్ చేస్తుంటాడు, ఆయన ఏదైనా చూసినప్పుడు కాల్ చేస్తారు నీలకంఠ గారు. మహేష్ బాబు గారిని నేను యువరాజ్ సినిమా చేసిన తర్వాత నేను మహేష్ బాబు గారిని మళ్ళీ కలిసింది గోవాలో కలిశానమ్మా. నేను గోవాలో ఆయన సినిమా షూటింగ్ అది జరుగుతూ ఉంది, పేరు గుర్తులేదు నాకు. కనపడి ఏంటండి ఇక్కడ మీరు అన్నారు. ఏం లేదు బాబు, ఊరికే గోవా వచ్చాను, అదే హోటల్ అన్నమాట. బాగున్నారా, సినిమాలు చేస్తున్నారా, ఏం సినిమా చేస్తున్నారు? బాగున్నాండి. నేను ఎవరినైనా సరే, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసిన, బాబు ఎలా ఉన్నారు బాబు, బాగున్నారు. సో మంత్రా సినిమాలో చార్మితో వర్క్ చేశారు, ఆవిడ గురించి ఒక 1 word. అప్పుడు చార్మికి ఇప్పుడు చార్మికి తేడా ఏంటి? ఇప్పుడు చార్మి గురించి నాకేం తెలుసమ్మా. ఆమె కూడా ఆమె జీవితం ఆమెదే, మన జీవితం మనది. ఆవిడ ఎక్కువ సినిమాల్లో లేదు కదా, ఇప్పుడు ప్రొడ్యూసింగ్ వైపు వెళ్ళినట్టుంది కదా. బట్ షీ ఈజ్ గుడ్, మంచి కో ఆర్టిస్ట్ అంతే. నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా హీరోయిన్లతో మనం ఆన్ ద సెట్స్ మాత్రమే
అసలు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఎవరితోనే సరే అమ్మ బాగున్నా అమ్మ అంటే ఇప్పుడు మీరు వచ్చి నేను ఏం మాట్లాడాను ఏమ్మా అన్నాను అంతవరకే. ఎందుకు ఒకటి మైండ్లో కొడతా ఉంటుంది, వామ్మో ఏదన్నా ఉంటే తేడా పెడితే మనల్ని బయట ఎండేస్తారు అనేది కొడతా ఉంటుంది. ఎస్, అలాగే తరుణ్ గారి గురించి. తరుణ్ నేను ప్రియమైన నీకు చేశాను. అవును, చాలా మంచి ఫ్రెండ్. మంచి పేరు వచ్చింది కదా ఆ సినిమాతో మీకు. డెఫినెట్గా మంచి పేరు వచ్చింది. నేను క్యారెక్టర్లు చేసిన అన్నీ కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చినాయి, అందులో ఏమనుమానం లేదు. చాలా మంచి ఫ్రెండ్ ఇప్పటికీ. ఇప్పటికంటే నేను కొంచెం అటు వెళ్ళాను కదా, కొంచెం వీళ్ళందరితో బిజీ లైఫ్ ఉన్నా యు ఆర్ లైక్ కనెక్టెడ్ త్రూ. కనపడితే మాత్రం డెఫినెట్గా చాలా బాగా మాట్లాడతాడు. స్నేహ గారు. స్నేహ చాలా అయింది కనపడే, అప్పుడు ఆ సినిమా అప్పుడే అంతే. హాయ్ హలో. ఓకే, మనదంతా హాయ్ హలో బ్యాచ్ అంతే. ఓకే. భూమిక గారు మాత్రం నేను మేడం అనే పిలుస్తా ఇప్పుడు కూడా. మేడం సార్, మేడం అంతే. అంతే. ఎస్. కనపడితే అదేంటి తెలియదు, నాకు తెలియకుండా నేను లేచి నిల్చుంటా. రెస్పెక్ట్ వచ్చేస్తుంది మీకు. ఆవిడ ఫేస్లోనే అది కనపడేది చూడగానే మనిషికి రెస్పెక్ట్. ఓకే. సో శివాజీ గారు ఇన్ని సినిమాలు తీసి మామూలు స్ట్రగుల్ కాదు, వింటుంటే లైక్ అమ్మో ఇన్ని ఉన్నాయా స్టోరీస్ అని అనిపిస్తుంది. సో ఇక్కడితో మాత్రం మీరు ఆపేరు, మీరు నటన కొనసాగిస్తూనే ఉంటారు, మీ బ్లడ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్తో మీరు రాబోతున్నారు? నేను చెప్పాను కదమ్మా, నేను ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి కాదు. ఇప్పుడు పాలిటిక్స్ మీద ఒక అవగాహన వచ్చింది, అలానే వదిలేస్తానని కాదు, వదిలేను. అక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో నేను జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశాను, ప్రజలు నమ్మలా. అటువంటిప్పుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాను. నా వాదన ఇదే, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, చెప్పుకునే హక్కు ఉంది. అటువంటిప్పుడు మనం ఆయన్ని వ్యతిరేకించినప్పుడు ప్రజలు ఆయన్ని గౌరవించారు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్. సో ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి పదే విమర్శనాత్మకంగా వెళ్ళటం, పదే ఎదురెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. బికాస్ నేనే పార్టీలో లేను, నేను అంశాల బేస్డ్గానే ప్రత్యేక హోదా గురించి డెఫినెట్గా క్వశ్చన్ చేస్తా. వెరీ సూన్ డెఫినెట్గా ఆయన క్వశ్చన్ చేస్తా. మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, మెడలు ఉంచుతా అన్నారు, దానికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని డెఫినెట్గా అడుగుతా. అంతకుమించి వేరే సమస్యల మీద అంటే ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనం రెస్పెక్ట్ చేయాలి. నేను చెప్పా, వస్తే అమరావతి మిస్ అయిపోద్ది మీకు, ఆయన ఇక్కడి నుంచి తరలిస్తారని చెప్పా. మీరు వినలా, లేదు జగన్ గారి మీద నమ్మకం అనుకున్నారు. సో బేర్ చేయండి అంతే, తప్పదు మీకు. దాని గురించి ఇచ్చిన వాళ్ళు, దాన్ని నష్టపోయే వాళ్ళు డెఫినెట్గా ఫైట్ చేస్తున్నారు. ఆ పోరాటం కూడా నాకు తెలిసి చరిత్రలో నిలిచిపోద్ది అంతేగాని పాలిటిక్స్లో మనం లేం. నేను ఆ రోజున నేను టీడీపీకి సానుభూతి పరుడుగానే మాత్రమే నన్ను తప్పితే, ఎందుకు ఆయన ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేశాడు కాబట్టి, లేకపోతే ఆయన్ని కూడా బాగానే ఎక్కాను నేను. మనకి ప్రాంతీయవాదం మీద, ప్రాంతం మీద అభిమానమే తప్పితే వ్యక్తులు, రాజకీయ పార్టీల మీద మనకి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. ఇష్యూ బేస్డ్ మాత్రమే. ఎస్, డెఫినెట్గా జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశాను, దాంట్లో మనం వెనకబడిపోయాం. సో వీ హ్యావ్ టు వెయిట్ అనదర్ 3 years. బట్ ఇష్యూస్ గురించి మాత్రం నేను మాట్లాడతాను. ఇక సినిమాల విషయానికి వస్తే మనకి మరి ఇప్పుడు ఈ 3 years ఖాళీగానే ఉన్నాం కదా, మళ్ళీ సినిమా చేద్దాం. సూపర్. మళ్ళీ సినిమా చేద్దాం, ఎవరైనా అవకాశం ఇస్తారని చూద్దాం. డెఫినెట్లీ. సో మంచి అవకాశం 2021 మార్చి తర్వాత నేను డెఫినెట్గా, మరి మనం కూడా రెడీగా ఉండాలి కదా. అవును, మనం కూడా రెడీ అవ్వాలి, మేకవర్ చేసుకోవాలి. అప్పుడు ఎవరైనా పిలిచి, అయ్యా నువ్వు హీరో కదా కానీ నువ్వు ఈ క్యారెక్టర్ బాగుంటుంది, నువ్వు చేస్తే అని అనిపించింది. డెఫినెట్గా మంచి క్యారెక్టర్, 1 day క్యారెక్టర్ 2 day క్యారెక్టర్లు అయితే ఇవ్వలేండి. 50-60 సినిమాలు హీరోగా చేశాను, 30 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశాను. మంచి వేషమే ఇస్తే లేదు, ఎవరికైనా మన నచ్చి మంచి సినిమా ఉంది హీరోగా చేద్దామని అంటే అసలు మహద్భాగ్యం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వరు, కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటారు, ముక్కుసూటిగా మాట్లాడతారు. అండ్ 2021లో మీరు సూపర్గా సినిమాలు చేస్తూ బిజీగా యాజ్ యూజువల్ ఇంతకుముందుకు ఉన్నట్టుగానే ఆ సక్సెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFPC నిర్మాతల మండలికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి.
మంచి మంచి హీరోలు, మన సూపర్ స్టార్స్ అందరితో కూడా మీరు వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ యొక్క విషయాలు, వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ హ్యాపీగా ఫ్రాంక్గా తెలుసుకోవాలంటే మాత్రం ఓన్లీ TFPC.